స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే లైవ్ కార్యక్రమను వీక్షిస్తున్న దేవుని పిల్లలు, మన భారతదేశ ప్రజలందరికీ కూడా 74వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శిలోయం ప్రార్థన సంఘ పరిచర్యల పక్షముగా, అలాగే శామ్యూల్ మినిస్ట్రీస్ పక్షముగా, అలాగే శామ్యూల్ ఫౌండేషన్ పక్షముగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని వర్లారా, మరి ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా మనం ఆలకించడానికి ప్రయత్నము చేద్దాం. మరి ఈ సందర్భము చాలా సంతోషకరమైన సందర్భం. ఎందుకంటే మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. మన భారతదేశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని పరాయి దేశం నుంచి వచ్చి మన దేశాన్ని వారి చేతుల్లోకి 200 సంవత్సరాలు తీసుకొని పరిపాలన చేశారు. అది బ్రిటిష్ సామ్రాజ్యం అంటే అది ఒక పెద్ద మరి చరిత్ర కలిగినది. చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఏదైనప్పటికీ కూడా మరి మన భారతదేశంలో ఉన్న మరి పెద్దలు ఆనాటి కాలంలో మరి 1947వ సంవత్సరానికి ముందు ఉన్న మరి గొప్ప గొప్ప నాయకులు, వారిని ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. స్వతంత్ర సమర యోధులు వాళ్ళు. ఆ యోధులు మన భారతదేశమును మన చేతుల్లోకి తీసుకోవాలని పోరాటాలు చేసి, అది మాత్రమే కాదు, మరి వారి యొక్క నిరాహార దీక్షలు చేసి మన భారతదేశాన్ని మనమే పరిపాలన చేసుకోవాలి, వేరొకరు వచ్చి కాదు అని చెప్పేసి ఆ ఇంగ్లీష్ వారిని తరిమి వేసి మరి మన భారతదేశాన్ని మన చేతుల్లోనికి తీసుకున్న రోజు ఇదిగో ఈ దినం. అది 1947వ సంవత్సరం ఆగస్టు మాసం 15వ దినమున ఇదిగో మనము ఆ రోజును జ్ఞాపకము చేసుకుంటూ ఈ దినము మరి ప్రత్యేకముగా మన భారతదేశ స్వతంత్ర సంబరాలను జ్ఞాపకము చేసుకుంటూ దేవుడు మన కొరకు ఇచ్చిన స్వేచ్ఛను, ఆ ఫ్రీడమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ మరి సంఘాల పక్షముగా, అలాగే మనందరము దేవుని పిల్లలముగా మన దేశము కొరకు, మన రాష్ట్రము కొరకు, మన జిల్లా ప్రజల కొరకు, మన సంఘాలు ఉజ్జీవము కొరకు మరి దేవుడు బలపరచులాగున దేవుడే తన ఆత్మ స్వాతంత్ర్యాన్ని మనకు కూడా అనుగ్రహించి బలపరచులాగున దేశంలో ఉన్న అనేక క్రైస్తవ నాయకులు వారి వారి సంఘాలలో వారి మరి సంఘ బిడ్డలతో కలిసి దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్న సందర్భాలు ఇవి. ప్రియమైన దేవుని వారలారా, మనకి స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికీ 74వ సంవత్సరం. మరి 74 సంవత్సరాలు మరి మనలను మనమే పరిపాలన చేసుకుంటూ ఉన్నాం. మనమే దేశ నాయకులను ఎన్నుకుంటున్నాం, రాష్ట్ర నాయకులను ఎన్నుకుంటూ ఉన్నాం. ఎన్నుకొని మనమే పరిపాలన చేసుకుంటూ ఉన్న ఒక గొప్ప మరి కంట్రీ ఏదైనా ఉంది అంటే అది మన దేశమేనని గర్వకారణముగా మనం చెప్పుకోవచ్చు. మరి భారతదేశంలో మరి నేను పుట్టినందుకు కూడా సంతోషిస్తూ ఉన్నా. మన దేశమును బట్టి ప్రతి దినము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది మన జన్మభూమి. మనము ఈ దేశములో పుట్టిన వారము. ఇది ఈ దేశము మనకు ఒక అమ్మ లాంటిది. ఈ దేశములో జన్మించిన వారు. అయితే ఈ దేశము కొరకు మనము మరి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం.
ఆనాడు 74 సంవత్సరాల క్రితము మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. మరి స్వతంత్రం అంటే బానిస బ్రతుకు నుండి బయటికి రావటం అన్నమాట. బానిస బ్రతుకు నుండి, బానిస సంఖ్యల నుండి, పరాయి దేశం వారు మన మీద పెత్తనం అనేది లేకుండా మనము స్వేచ్ఛగా జీవించటానికి, స్వేచ్ఛగా బ్రతకటానికి మరి స్వాతంత్రం అవసరం. ఈ స్వాతంత్ర్యం కోసము అనేక మంది నాయకులు పోరాడారు. ప్రాణాలను పణముగా పెట్టి ముందుకు వచ్చారు. అది మాత్రమే కాదు, మన దేశము కొరకు ప్రాణాలని త్యాగము చేశారు. ప్రియమైన దేవుని వారలారా, మరి ఇంత గొప్ప రోజును మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ సందర్భంలో మనందరి కొరకు కూడా, మన దేశము కొరకు ఎలాగూ స్వాతంత్ర సమర యోధులు పోరాటము చేసి స్వతంత్రతలోనికి నడిపించబడ్డారో, మనలను స్వతంత్రతలోనికి నడిపించారో, అలాగే ప్రపంచానికి మొత్తానికి కూడా పాపపు సంఖ్యల నుండి, భయంకరమైన బానిస బ్రతుకు నుండి, లోకము నుండి, చీకటి బ్రతుకు నుండి మనలను స్వతంత్రులుగా చేయటానికి మన కొరకు పరలోకము నుండి వచ్చిన ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తినే యోహాను అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మన పాపముల నుండి విడిపించటానికి, దాస్యపు సంఖ్యల నుండి విడిపించటానికి, సాతాను కబంధ హస్తాల నుండి విడిపించటానికి మన ఫ్రీడమ్ ఫైట్ ఒక ఆయన ఉన్నాడండి. ఎవరండి ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నజరేయుడైన యేసు. ఆయనే నజరేయుడైన యేసు. ఆయన నజరేయుడైన యేసు ప్రపంచానికి నడిబొడ్డున పాలస్తీనా దేశంలో బెత్లెహేము అనబడిన ఊరిలో మన కొరకు దేవాతి దేవుడు దీనుడై తగ్గించుకున్నా. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఏమిటంటే ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదునను. దేని నుండి విడిపించడానికి వచ్చాడండి? తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించటానికి. మన భారతదేశానికి పరాయి వారు పరిపాలన చేసే విధానము నచ్చక మన భారతదేశాన్ని వారి కబంధ హస్తాల నుండి విడిపించటానికి మహాత్ములు, గొప్ప నాయకులు, సమరయోధులు ప్రాణాలను త్యాగం చేసి మన భారతదేశానికి స్వాతంత్రం ఎలా తీసుకొచ్చారో మన కొరకు కూడా మన పాపము నుండి విడిపించటానికి ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్నే పణముగా పెట్టాడు. ఆఖరి బొట్టు వరకు కూడా ప్రభువు తన రక్తమును మన కొరకు కార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యము చెబుతోంది. గలతీలకు రాసిన నేటి ధ్యానాంశముగా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనమును ఒకసారి జ్ఞాపకము చేసుకుందాం. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలవబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు ఏతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. మనం దేని కొరకు పిలువబడ్డామంట?
స్వతంత్రులుగా ఉండుటకు పిలవబడ్డాం. ఇది భౌతిక సంబంధమైన స్వతంత్ర వేడుక. ఆత్మ సంబంధమైన వేడుక ఉన్నది. మనము స్వతంత్రులుగా ఉండటానికి, అనగా పాపపు సంఖ్యల నుండి, చీకటిలో నుండి మరణములోనికి పోకుండా మనలను విడిపించటానికి ప్రభువు మనలను పిలుస్తూ ఉన్నాడు. స్వతంత్రులుగా ఉండటానికి, స్వతంత్రులుగా ఉండటానికి ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. స్వతంత్రులుగా ఉండటానికి పిలవటం అంటే ఇక పాపమునకు దాసులుగా ఉండకుండా, అంటున్నారా? పాపమునకు దాసులుగా ఉండకుండా, పాపపు దాస్యము క్రింద ఉండకుండా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. చాలా మంది స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి కూడా మరలా పాపములోనే ఉంటారు. ఎక్కడ ఉంటారంట? పాపములోనే. ప్రియమైన దేవుని వారలారా, మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, పాపములోనే. అందుకే మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు, కానీ ఇంకా పాపములోనే ఉండటం అంటే ఎలా? రక్షించబడిన దేవుని బిడ్డ మరలా పాపములో ఉండటం అంటే అర్థం ఏంటండి? మరలా పాపములో ఉండటం అంటే అర్థం ఏంటి? ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక అంటాడు. కింద భాగంలో మనం చూస్తాం. శారీరక క్రియలు అంటే దేవుడు మనల్ని పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండటానికి ప్రభువు పిలిచాడు. కానీ నేటి క్రైస్తవ సమాజం అంతా కూడా దరిదాపుగా ఎలా ఉందండి? పాపపు దాస్యము క్రిందే ఉంది. శారీరక క్రియలు. ఏ క్రియలు? శారీరక క్రియలు. మరి చూడండి, ఈ శారీరక క్రియలు అంటే మరి ఆదాము అవ్వలు కూడా మొట్టమొదటి ఏం చేశారు? దేవుని మాటను తృణీకరించి పాపమును లోకమునకు తెచ్చిపెట్టారు. దేవుని మాట వినకుండా వారిని కూడా ఏదేను తోటలో ప్రభువు వారిని స్వతంత్రులుగా ఉంచాడు. ఒక పెద్ద ఏదేను తోట, విశాలమైన తోట, నెమ్మది సంతోషకరమైన తోట. ఒక పక్క మరి చూడండి, మరి ఏది కావాలంటే అది తినటానికి, ఉండటానికి, ఇక వారికి మహిమ దేహాలతో ధరించుకొని స్వతంత్రులుగా హ్యాపీగా భార్యాభర్తలు మరి సంతోషంగా ఉన్నారండి. మరి అలాంటి సందర్భంలో ఏం జరిగింది? అక్కడ ఏం జరిగింది చెప్పాలి? దూరింది. స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు స్వేచ్ఛనిస్తే దూరింది. చిన్నగా దూరింది. ఏదో ఒక మరి పాము రూపంలో దూరింది. అది వాటిలో దూరి మాట్లాడుతూ ఉంది. ఎప్పుడైనా పాము మాట్లాడుతుంది తెలుసా? ఈనాడు క్రైస్తవ సమాజం కూడా ఒక చిన్న వింత జరిగిందంటే నమ్ముతారు, దాని వైపే చూస్తా ఉంటారు. చిన్న ఒక వింత జరిగిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న చిన్న కార్యాలు జరిగితే అటువైపే చూస్తా ఉంటారు. అలాగే ఈనాడు ఆదాము అవల యొక్క పాపము ఏ విధముగా ఉన్నదో అదే విధముగా శారీరక క్రియలు, లోక సంబంధములో, పాపములో, చీకటిలో, మరి సాతానుగాడి యొక్క ఉద్దేశాల పూర్వకముగా మరి పాపమునకు మరలా దాసులయ్యే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది రక్షించబడి కూడా అబద్ధాలు ఆడతారు. ఆడరా? వీళ్ళలో ఏముంది? అక్కడ చెప్పండి. పాపముంది. ఏమున్నది? పాపముంది. కొంతమంది స్వతంత్రులుగా ఉండటానికి ఇక అబద్ధమునకు, మోసమునకు, దొంగతనమునకు, త్రాగుడుకు, ఏంటది? త్రాగుడుకు. అలాగే చాలా మంది యవనస్తులు రకరకాల వాటిలో ఉంటూ ఉన్నారు.
రకరకాల పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని స్వాతంత్ర్యంలోనికి పిలిచాడు. అది మహిమ స్వాతంత్ర్యం. అది లిబరల్ గా ఉండటానికి, స్వేచ్ఛగా ఉండటానికి, పరిశుద్ధతగా జీవించడానికి. ఇక చాలా మంది అబద్ధాలలో, మోసములో, పాపములో, మరి ఇక చూడండి, మరి ఇక రకరకాలుగా కొంతమంది త్రాగుడులో, ఇంకా స్వతంత్రత అంటే చూడండి వీళ్ళు ఏం చేశారు. మన భారతదేశానికి స్వతంత్రత రావాలంటే ఒక్కొక్కరిని వెళ్ళగొట్టారు, ఉప్పు సత్యాగ్రహాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, ప్రాణాలు పణంగా పెట్టి త్యాగం చేశారు, ప్రాణాలు లెక్క చేయకుండా వారిని తరిమి కొట్టారు. మరి మన్యంలో బ్రతికిన మరి చాలా మంది ఉన్నారు. అల్లూరి సీతారామరాజు గాని, ఇంకా అనేక మంది మరి వారు గాని, మహాత్మా గాంధీ గాని, సుభాష్ చంద్రబోస్ గాని, ఇంకా చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారండి. చాలా మంది ఉన్నారు. వీరందరూ దేశం కొరకు పోరాడారు. పోరాడి ఒక్కొక్క దానిని చిన్న చిన్నగా నెట్టి వేసుకుంటూ వెళ్ళగొట్టుకుంటూ వెళ్ళారు. అలాగే మనం కూడా దేవుని స్వాతంత్రంలోనికి రావాలంటే చాలా మంది యవనస్తులు త్రాగుడు నుంచి బయటికి రావాలి. చాలా మంది యవనస్తురాళ్ళు పాపము మోహంలో నుండి బయటికి రావాలి. వారి అంతరంగాలలో ఉన్న పాపము, అంతరంగాల్లో ఉన్న ద్వేషము, అంతరంగాల్లో ఉన్న శాపగ్రస్తమైన మలినమైన ప్రతి దాని నుండి దానిని విడగొట్టుకుంటూ ముందుకు రావాలి. దేవుడు వీటన్నిటి నుండి విడిపించడానికే మహిమ స్వాతంత్రంలోనికి నడిపించాడు. చాలా మంది దేవుని సన్నిధానంలో ఉంటారు, కానీ పాపము తలంపులే. చాలా మంది పాపము ద్వారా, పాపము తలంపు ఎవరు చూడట్లేదులే అనుకుంటారు. ఏదండి, ఎవరు కూడా చూడలేదులే అనుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడు. ఆదాము అమలను చూసినట్టు మనలను చూస్తూ ఉన్నాడు. హృదయంలో పాపము, హృదయంలో చీకటి సంబంధమైన పరిస్థితులు కల్పించుకుంటున్న కామోద్రేకమైన పరిస్థితులు, వీటన్నిటిలో పాపములో వీటన్నిటి నుంచి విడిపించడానికి ప్రభు వస్తే, ఆయన పిలిస్తే వీటిని జయించుకొని రాలేకపోతున్నా. చాలా మంది యవనస్తురాలు ఫోన్ వీడియోస్ తెలుసా, భూతు సంబంధమైన వాటికి అవన్నీ కదనమాట. ఎవరు చూడట్లేదులే. ఈ చీకటి నుండి బయటికి రావాలి, ఈ పాపము నుండి బయటికి రావాలి. చాలా మంది హృదయాలలో మరి చూడండి పాపము గూడు కట్టుకొని ఆలోచించుకొని మరి ఈ పాపంలో నుంచి బయటికి రావాలి. చాలా మంది రకరకాల ఊహించుకుంటా ఉంటారు. అయ్యా నేను ఏ పాపము చేయలేదు అనుకుంటారు. ఏమంటారు మనుషులతో? ఏ పాపము నేను ఆ వ్యక్తితో నేను ఏ పాపము చేయలేదు, ఈ వ్యక్తితో చేయలేదు, ఎవరితో చేయలేదు అంటారు. మన హృదయంలో ఎంత బూతుగా ఊహించుకుంటారు, ఎంత విధానముగా ఊహించుకుంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కలిగిస్తున్నది అపవాదిగాడు, సాతాను. వీడిని పారద్రోలాలి, వీడిని వెళ్ళగొట్టాలి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలవబడ్డారు. ఇది ఆధ్యాత్మిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి, ప్రభువు ప్రపంచంలోనికి, పరిశుద్ధత కలిగిన ప్రపంచంలోనికి రావాలి అంటే నీలో ఉన్న సాతాను గాడిని వెళ్ళగొట్టాల్సిందే. కాబట్టి సాతాను గాడిని వెళ్ళగొట్టాల్సిందే. చాలా మంది రక్షించబడి కూడా పాపంలోనే, రక్షించబడి కూడా శాపగ్రస్తమే, చీకటి బ్రతికే, ఇంకా లేనిపోనివన్నీ కూడా లోకములో, పాపములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం ఒక చోట అంటుంది, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం మనం చూద్దాం. ప్రియులారా, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటంట? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు.
అనేక మంది యవనస్తులు పాపమునకు దాసులుగా ఉంటూ ఉన్నారు. ఏర్కుంటున్నారండి పాపము చేయి. అయ్యా నేను ఏ పాపం, మరి హృదయంలో ఉన్న పాపం అది పాపం కాదా? ప్రభు ఏమని చెప్పాడు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే నువ్వు ఆమెతో వ్యభిచరించుచున్నావు అంటాడు. అంటే ఒక స్త్రీని వాడు కళ్ళు మూసుకొని ఆ స్త్రీని ఏంటంటే ఊహించుకోవడం, లేకపోతే ఒక పురుషుణ్ణి వీడే నా మొగుడు, వీడే ఇది అని ఊహించుకుంటా ఉన్నాం అనుకోండి, అదేంటది? పాపమునకు దాసుడు. పాపమునకు దాసుడు. అందుకే ప్రభు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో మన అపరాధముల చేతను మన పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, మనం ఎవరమండి? మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం, మన పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాం. కొంతమంది పాపము చేయరు గాని, పాపమును ఊహించుకున్నారు గాని, పాపమును ప్రేరేపించే వాళ్ళు ఉంటారండి. ఎలాంటి వారు? పాపమును ప్రేరేపించేవాళ్ళు. పాపమును ప్రేరేపించేవాళ్ళు. పాపము చేయరు, పాపమును హృదయంలో యోచించుకొనరు, కానీ పాపమును చేయటానికి ఇతరుల్ని ప్రేరేపిస్తారు. అబ్బా, ఎంత విచిత్రమైన మనుషులండి వీళ్ళు. వీళ్ళలా గమనించండి. పాపం అయితే చేయరు, మరి ఇలాంటి వారి సంగతి ఏంటి? వీళ్ళు చీకటికి దాసులు. చీకటికి దాసులు. పాపమును గద్దించాలి. పాపము చేత పట్టబడిన యవనస్తురాలైన ఒక స్త్రీని ప్రభువు దగ్గరకు రాళ్లతో కొడుతూ తీసుకొని వచ్చారు. అందరూ రాళ్లు కొడుతూ వేసుకుంటూ వచ్చారు. రాళ్లతో కొడుతూ వచ్చారు. ప్రభు దగ్గరకు తీసుకొచ్చారు. ప్రభు పాదాల దగ్గర పడింది. ప్రభువా, ఈమె పాపము చేయొచ్చుండగా మేము ఆమెను పట్టుకొని వచ్చాం. ఏం చెప్తావో చెప్పు. పాపము చేయొచ్చుండగా మేము వచ్చాం అనగానే ప్రభు వంగి నేల మీదకి వంగి ఏదో రాయించుండెను. ఏం రాశాడంటారండి? చెప్పండి. ఏం రాశాడంటారు చెప్పండి? అదిగో పలానా మరియమ్మ పాపం, పలానా కనకయ్య పాపం, పలానా దానియేలు పాపం, పలానా యేసుబాబు పాపం, సువార్తరాజు పాపం రాశాడంటారా? చెప్పండి. ఆయన ఏదో రాయించుండెను. ఏం రాస్తున్నారు? శిష్యులు దూరంగా ఉన్నారు, ఏం రాశారో తెలియదు కానీ ఏమో ఏమో రాశాడంట. మరి ఏం రాసింటాడంట? ఏదో రాయించుండెను. ఏమంటే ఏం రాసింటాడంట? నీ పాపము నా పాపం. మనం ఏడున్నాం అప్పుడు? మన పాపాలు చిట్టా రాసి ఉంటాడంటారా? మరి ఏం రాశాడు? ఏమో ఏం రాశాడంటే ఏమోనండి, ఏం రాసి ఉంటాడు? నేను అనుకుంటాను, మరి ఏం పాపం చేసింది బాగానే ఉంది, ఏమితో పాపం చేసిన వాడేడు, వాడిని కూడా రాళ్ళతో కొట్టాలిగా నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదో రాయొచ్చు ఉండనంటే అక్కడ ఆ సమయంలో సువార్తరాజు వచ్చాడేమో, లేకపోతే యేసుబాబు వచ్చాడేమో. ఆ పేరు పెట్టి మన వాళ్ళు పెట్టుకుంటారు. యేసుబాబు, మా అబ్బాయి పేరు ఏం పేరంటే యేసుబాబు, సువార్తరాజు, మరియమ్మ, సువార్తమ్మ, సమాధానమ్మ, సంతోషమ్మ. ఇదిగో మన వాళ్ళు ఉన్నారండి ఆశీర్వాదం. చూడండి రకరకాల పేర్లు. ఇంకో ఆయన పేరు దీవెన్ రాజు అంట. ఏం రాజు? దీవెన్ రాజు. అబ్బా, అద్భుతమైన పేరండి. ఇంకో పేరు బ్లెస్సన్. అబ్బా, ఇంకొంతమంది పేర్లు ఉంటాయి. బ్లెస్సీ, బ్లెస్సీ, బ్లెస్సన్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు. ఇంకో ఆయన పేరు పెట్టుకున్నాడండి, మితిమీరిన పేర్లు ఉంటాయండి. హల్లెలూయా రాజు అంట. ఏం పేరు? హల్లెలూయా రాజు. ఇంకో ఆమె పేరు కూడా ఉందండి, సువార్తరాణి. ఇవన్నీ చాలా పేర్లు ఉన్నాయి.
రకరకాల పేర్లు ఉన్నాయి. చాలా మంది రకరకాల పేర్లు పెట్టుకుంటారు. తల్లిదండ్రులు మంచి పేర్లు పెట్టుకుంటారు బిడ్డలకి. మరి మా చిన్నతనంలో తల్లిదండ్రులు పేర్లు పెట్టేవాళ్ళు. ఏం పేర్లు అంటే యేసుదాసు, క్రీస్తుదాసు, మరియదాసు, యేసుపాదం, క్రీస్తుపాదం, ఇదనమాట. ఒక ఆయన అడిగాడు ఆర్ఆర్కే మూర్తి గారిని, ఎవరు వాళ్ళ అమ్మ పెట్టిందంట ఒక ఆయనకి. ఏం పేరు? యేసుపాదం. ఏం పేరు? యేసుపాదం. అంటే అయ్యా యేసుపాదం వచ్చాడంటే, అమ్మ యేసుకు ఒక పాదం కాదమ్మా, 2 పాదాలు ఉంటాయి. ఈ పేరు యేసుపాదం అంటే యేసు ప్రభు ఒక పాదమేనా? యేసుపాదమేనా? కాదు 2 పాదాలు, యేసు పాదాలు అని పెట్టమన్నాడంట. అందుకని యేసు పాదాలు అని పెట్టుకుని ఆయన ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. రకరకాల విచిత్రమైన పేర్లు పెట్టుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో అలాంటి లక్షణాలు కలిగిన భక్తులు కాదు మీరు. పాపమునకు దాసులు, పాపముతో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. ఎవరి మీద ఏ రాయి వేయాలని చూసేవాళ్ళు ఎంతమంది క్రైస్తవ సమాజంలో లేరండి. వీడి కంట్లో ఉన్నది ఎంత దూరం, ఎదుటోడి కంట్లో ఏముంటది, ఎంత నలుసు అంటే, అయ్యో నీ కంట్లో నలుసు తీసే. వీడి కంట్లో ఎంత దూరం. కొంతమంది మంచోళ్ళు అనిపించుకోవడానికి అబద్ధాలు ఆడతారు. అవును, ఆడరు. మంచోళ్ళు అనిపించుకోవడానికి తెలియదంట ఇక్కడ వాళ్ళకి. మంచోళ్ళు అనిపించుకోవడానికి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. మేము మంచి వాడో, అబ్బో నేను ఎంత మంచోడినో. చూడండి, రాయి వేయటానికి వచ్చారు, రాయి వేస్తున్నారు. వచ్చారు ప్రభు దగ్గరకు వచ్చాడు, తీసుకొని వచ్చారు ప్రభు పాదాల దగ్గర. ఆయన రాశాడు. ఆ రాళ్ళు కొట్టుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు రాళ్ళు కింద పడేశారు. అక్కడ చూడటం, అది చూసి ఆ రాయి పడేసి వెళ్ళిపోతాం. ఆమెను పట్టుకోలేదు. ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడు? మీలో పాపం చేయని ప్రతివాడు వచ్చి మొదటిగా రావేయమన్నాడు. అందరూ చూశారు, రాసింది చూశారు, వెళ్ళిపోయారు. కానీ ప్రభు ఆమె గురించి ఒకటే మాట అన్నాడు, అమ్మా ఇక ఎప్పటికీ పాపం చేయదు. ఆమె చచ్చిపోయేంత వరకు కూడా పాపం చేయలేదు. ఒకే ఒక మాట, ఇక ఎన్నటికీ పాపము చేయవద్దు. పాపము బ్రతుకు నుండి, చీకటి దాస్యము నుండి అనేక కుటుంబాలని కూల్చినామె. అనేక కుటుంబాలలో సమాధానము లేకుండా తన దేహమును ఇతరులకి అప్పగించి కుటుంబాలను చీకటిమయం చేసినామె. ఇక దానిని జయించిందండి, ప్రభు దగ్గరకు వచ్చిందండి. పరిశుద్ధులుగా ఉండుటకు మనల్ని దేవుడు పిలిచాడు. అమ్మా ఇక పాపము చేయవద్దు. అవును, రక్షించబడిన దేవుని బిడ్డలారా, ఇక మనము పాపము చేయకూడదు. పరిశుద్ధులుగా ఉండటానికి పిలవబడ్డాము. మనము దేని కొరకు పిలవబడ్డాం? పరిశుద్ధులుగా ఉండుటకు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియులారా, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మనం ఎవరమంట? దేవుని పిల్లలము. దేవుని పిల్లలము. దేవుని పిల్లలమయ్యే అధికారము అనుగ్రహించాడు. పాపముతో పట్టబడిన ఆమె ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. ప్రభు దగ్గర స్వతంత్రాలుగా బయటకు వచ్చింది. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి స్వతంత్రతగా వచ్చింది బయటికి. ఇక ఎన్నటికీ పాపం వచ్చు. కానీ క్రైస్తవ యవనరాళ్ళు ఎవరండి వీళ్ళు? క్రైస్తవ యవన రాళ్ళు, యవన బిడ్డలు ఎలా ఉన్నారు? మీలో ఉన్న పాపమును జయిస్తూ ఉన్నారు. మీలో ఉన్న చీకటిని జయించుకొని పరిశుద్ధతలోకి ప్రభు పిలుపుకు మీరు లోబడుతూ ఉన్నారా? పాపము చేసిన స్త్రీ, ఇక నిజమైన స్వాతంత్రం వచ్చిందండి. ఇప్పుడు ఏ స్వాతంత్రం వచ్చిందండి?
ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చేసరికి నిజమైన స్వాతంత్రం వచ్చింది. కానీ మరి ఎంతమందికి మీలో నిజ స్వాతంత్రం వచ్చింది చెప్పండి, చూసి ఆనందిస్తా. నిజమైన స్వాతంత్ర్యం. ఇవన్నీ లక్షణాలు ఉంటే జాగ్రత్త. దేవుడు మనం ఈ లైవ్ కార్యక్రమం జరుగుతుందని మాట్లాడకూడదు. ఏదన్నా కానీ లైవ్ కార్యక్రమం కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి మనం. అంటే నిజమైన స్వాతంత్రం. నాకైతే ప్రభువులో నిజమైన స్వాతంత్రం వచ్చిందండి. ఇక ఎన్నటికి పాపము చేయవద్దు, ఇక ఎన్నటికి చూడవద్దు, ఇక ఎన్నటికి ఇది కాదు అని దేవుని వాక్యం బోధిస్తుంది. ఇక నిజమైన స్వాతంత్రం ప్రభువుని బట్టి నాకు కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము ప్రియులారా చూడండి 36వ వచనము. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఇప్పుడు ఎవరు చేశారండి? పాపముతో పట్టబడిన స్త్రీని యేసు ప్రభువు చేశాడు. నిజమైన స్వాతంత్రం వచ్చిందండి. నిజమైన స్వాతంత్రం, ఆధ్యాత్మికమైన నిజమైన స్వాతంత్రం మీకు రాలేదంటే తాగుళ్ళో ఉన్నారు, పాపములో ఉన్నారు, మోసములో ఉన్నారు, అక్రమంలో ఉన్నారు, చాడీలో ఉన్నారు, పాపాన్ని ప్రేరేపిస్తూ ఉన్నారు, ద్వేషమును కలిగి బ్రతుకుతూ ఉన్నారు, నష్టాన్ని అనేకమైన పరిస్థితులు కలిగి ఉన్నారు. ఇక నిజమైన స్వాతంత్రం రాలా. పాపమును జయించల. పాపము చేయవాడు పాపమునకు దాసుడై ఉంటాడు. అయ్యా మేము ఏం పాపం చేయలేదు, ఇందాక చెప్తా కదా, ఏం పాపం చేయలేదని. కానీ బూత్ సినిమాలు చూస్తాడు. ఏం పాపం చేయలేదంటాడు, ఇంకొక దాన్ని చూస్తాడు. ఇంకేం పాపం చేయలేదంటాడు, చెడు మాటలు కలిగి ఉంటాడు. ఇంకేం పాపం చేయలేదంటాడు, పాపాన్ని ప్రేరేపిస్తా ఉంటాడు. ఎల్లో నువ్వు చెయ్యి, ఏం కాదులే, కడుపెట్టే కలవది మనకి తినాలి కదా, ఏదైతే శుభ్రంగా అనేది. పాపం రేపు నిత్య నరకమే. ఏంటది? రేపు నిత్య నరకమే. అపవిత్రులకు దేవుని రాజ్యములో చోటు లేదు. అపవిత్రులకు లేదు. పాపము తలపుల మధ్యలో ఉన్న వారికి లేదు. పాపమును ప్రేరేపించే వారికి లేదు. మన నిజమైన స్వాతంత్ర్యంలోనికి ఎప్పుడు వచ్చారు మీరు? వరకు బాప్తీసం తీసుకోగానే వచ్చాను అనుకుంటున్నారా? నిజమైన స్వాతంత్ర్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము నుండి, పాపపు ఇచ్చల నుండి స్వతంత్రులుగా చేయబడాలి. పాపపు ఇచ్చలు, పాపపు కోరికలు, పాపపు జీవితము మీద మోజు, లోక సంబంధమైన దాని మీద మోజు, వీటన్నిటి నుండి విడుదల కావాలి. కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన 1వ అధ్యాయము 14వ వచనం ప్రియులారా, కొలసీలకు రాసిన పత్రిక. ఇషరా బైబిల్ గ్రంథాన్ని అందరూ తీయవలసి మనం చేస్తూ ఉన్నాం. సున్నము కొట్టిన సమాధుల వలె కాకుండా బ్రతికి ఉన్న మనుషుల వలె కాస్త మనం పరిశుద్ధ గ్రంథాన్ని తీద్దాం. 1వ అధ్యాయము 14వ వచనము. ఆ కుమారుని యందు మనకు విమోచనము. ఏం జరిగిందట? ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ. ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో వారికి ఏంటంట? పాపక్షమాపణ, విమోచన. దేని నుండి విమోచన? పాపము నుండి, పాపపు ఇచ్చల నుండి, పాపపు కోరికల నుండి, లేకపోతే లోక సంబంధమైన వాటి నుండి మనకు విమోచనము. అలా విడుదల, విమోచన, ఒక స్వతంత్రత. అంత మాత్రమే కాదండి, పాప క్షమాపణ కూడా కలుగుతుందంట. ఎట్ట కలుగుతుంది? పాపములు కూడా క్షమించబడతాయి. ఇకపై వచ్చిన అంటాడు, దేని నుండి విమోచన? దేని నుండి మనకు విమోచన? 13వ వచనం. మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేసెను. అదండి ఏం చేశాడంట? స్వతంత్రత ఎలా ఇచ్చాడు మనకి ప్రభు? అంధకార సంబంధమైన అధికారము
అంటే లోక సంబంధమైన అధికారము, పాప సంబంధమైన దాని మీద నుండి దేవుడు మనలను విడుదల చేశాడు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, ఆయన రాజ్యంలో ఉండాలంటే పాపంతో ఉన్నవారా, పాపం మీద మోజు ఉన్నవారా, పాపాన్ని ప్రేరేపించేవారా, పాపాన్ని సపోర్ట్ చేసేవాళ్ళ? మరి ఎవరు? తప్పు తప్పే. అది ఎవరు చేసినా తప్పు తప్పే. నువ్వు చేసినా తప్పే, నేను చేసినా తప్పే, అబద్ధమైన తప్పే, ఆజ్ఞను అతిక్రమించడం తప్పే, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపెట్టడం తప్పే, అలాగే పాపమును ప్రేరేపించబడటం తప్పే, ప్రేరేపించడం తప్పే, హృదయంలో తలంపులలో కలిగి ఉండటం తప్పే, అనేకమైన విషయాలను చూడటం తప్పే. చాలా మంది భయంకరంగా ఉంటారండి. చాలా మంది యవనస్తులు, ఒక సందర్భంలో ఒక యవనస్తుడు అది పాస్టర్ గారు ఈ ఫోన్ పనిచేయట్లేదు చూడండి అని ఇచ్చాడు. నాకేం వచ్చినట్టే, చూడండి ఏందో అయ్యి అంటుందండి, ఓకే కొడితే పోవట్లేదండి, అది రావట్లేదని చూడండి అని ఇచ్చాడు. సరే ఓపెన్ చేస్తే కళ్ళు తిరిగి పడిపోయింది. ఓపెన్ చేస్తే అంత పాప సంబంధమైనవే, లోక సంబంధమైనవే. ఈ ఫోన్ నాకు పని శాఖ కాదు, ఇదిగో నువ్వే తీసుకో, నాకు పని ఇది ఆన్ చేస్తే రావట్లేదు. లేదండి నాకు రావట్లేదురా, ఈ ఫోన్ రాదురా, ఈ ఫోన్ పనిచేయదు అనుకుంటా, ఆ కంపెనీలో ఇచ్చి రిపేర్ చేయించుకోపో. నాకు రాదయ్యా, నేను అంత తోని కాదు, నాది చిన్న ఫోన్. చూడండి ఏమంటున్నారు. ఈనాడు యవనస్తులు ఫోన్ ద్వారా చెడిపోతున్నారండి. ఈనాడు యవనస్తులు ఫోన్ ద్వారా మరి రకరకాల పరిస్థితులు. ఒక యవనస్తురాలు ఫోన్ చేసి, ఏమిట్రా ఎక్కడున్నావు అంది. నాకు అర్థం, నేను పోతానే ఉన్నా. చిన్నగా నేను కూడా అలాగే చిన్నగా ఇది ఏమింటుంది అనుకుని, అది కాదమ్మా బుజ్జి, అబ్బా ఏంటంటే ఎంత విచిత్రమైన మాటలు. సరే పోనీ వివాహమైందా కాదా అని అటు పోతా పోతా. కాబట్టి వివాహం మన భారతదేశ స్త్రీలకు వివాహం అయిందంటే కత్తి మెట్టెలు కనపడతాయి కదండి. ఇది మెట్టెలు అన్ని తుట్టిలే, ఏం లేదు. ఎంత విచిత్రమైన పాపమును హృదయములో చొచ్చుకొని పోయి, పాపమును ప్రేరేపించుకొని, దేవుని రాజ్యవాసులుగా కాకుండా, పరిశుద్ధతలోనికి రాకుండా, స్వతంత్రులుగా చేయబడకుండా, యేసు రక్తాన్ని ఆశ్రయించకుండా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, అయ్యా యేసు ప్రభు రక్తం కళ్ళు తిరిగి పడిపోతాను. అందుకని ఇదిగో లోకపాపం కోసుకొని గొర్రెపిల్లలు, ఆ గొర్రెపిల్లలు పెట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. ఏమండి, గొర్రెపిల్ల ఫోటో పెట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. గొర్రెపిల్ల ఫోటో యేసు ప్రభు రక్తం అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా కూడా పాపమే. యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. పాపము దాస్యము నుండి, అంధకార సంబంధమైన వాటి నుండి దేవుడు మనకు విమోచనము, పాప క్షమాపణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? తాను ప్రేమించిన రాజ్యములోనికి చోటు ఇవ్వటానికి. ఇది నిజమైన స్వాతంత్రం. చాలా మంది నిజమైన స్వాతంత్రంలోకి రావటంలా. అదే పత్రిక మొదటి అధ్యాయము చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము. ప్రియులారా గమనించండి, రోమపత్రిక 8వ అధ్యాయము 2వ వచనము. ఈ క్రీస్తు యేసునందు జీవమనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఏ నియమం అంట ఇది? ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఆత్మ నియమము. ఏ నియమం అంట? ఆత్మీయతలోనికి నడిపించబడాలి ప్రతి వారు. ఆత్మ నియమం ఉంది, పాప మరణముల నియమం ఉంది. ఏమండి? ఆత్మ నియమం ఉంది, పాప మరణముల నియమం ఉంది.
అది పౌలు అంటాడు, ఇప్పుడు పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాడు. ఎవరు విడిపించింది? ఆత్మ నియమము, దేవుని సంబంధమైన వాక్యము పరిశుద్ధతలోనికి నడిపిస్తూ ఉంది. పాపము నుండి, శాపగ్రస్తమైన దాస్యము నుండి దేవుని వాక్యము అనగా ఆత్మ నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించను అని పౌలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ముందుకు రండి మీరు. దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది ఆత్మ నియమము. ఇక్కడ నియమాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆత్మ నియమములోనికి నడిపించబడుట. పాప మరణముల నుండి 20వ వచనము చూడండి. అదే పత్రిక, రోమపత్రిక 8వ అధ్యాయము 20వ వచనము. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా గాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యములోనికి నడిపిస్తూ ఉంది. దేవుని నియమము, ఆత్మ నియమము మహిమగల స్వాతంత్ర్యములోనికి. ఏ స్వాతంత్ర్యం అండి? ఇక్కడ స్వాతంత్ర్యం వచ్చిందని సంకలు కొట్టుకోవడం కాదు. ఇంకా స్వాతంత్ర్యం ఏమి రాలా. ఆనాడు పోరాడారు, వచ్చింది, వాళ్ళు చనిపోయారు. సంపూర్ణమైన స్వాతంత్ర్యము రాలా. అర్ధరాత్రి 12 గంటలకు లేక 1 గంటకు గుంటూరు బస్ స్టాండ్ లో దిగి యవనస్తురాలు 18 నుంచి 25, 30 ఏళ్ల యవనస్తురాలు నడుచుకుంటా రాగలదా? అది వచ్చినప్పుడే స్వాతంత్ర్యం. ప్రియమైనది, ఒంటరిగా రాగలదా? రాలేదు. ఒంటరిగా రాలేదు. మనం వార్తాపత్రికలు చూడలేదండి, టీవీ న్యూస్ చూడలేదు. ఆ మధ్య కాలంలో మరి ఒక డాక్టర్ గారు అనుకుంటాను, పెట్రోల్ బంక్ దగ్గర నుంచి కాపు కాసి ఆ బండిని డైవర్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయి ఆమెను అనుభవించి మరి కాల్చి వేసి దొరికే సీసీ ఫుటేజ్ లో దొరికారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మ నియమము లోనికి నడిపిస్తూ ఉన్నాడు. తన వాక్యము ద్వారా మహిమగల ప్రపంచములోనికి. ఎంతమంది మహిమగల ప్రపంచంలోనికి వస్తున్నారు? ఎంతమంది యవనస్తులు రాబోతూ ఉన్నారు? ఎంతమంది రక్షించబడి కూడా పాప నియమములో నుండి విడిపించబడకుండా పాపము దాస్యములో ఉంచి ఉన్నారు? ప్రియమైన దేవుని వారలారా, అందుకే ఇప్పుడు ఆత్మ నియమములోనికి నడిపించుట దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం. ఏ స్వాతంత్ర్యం అండి? మహిమగల స్వాతంత్ర్యం. అందుకని ఇప్పుడు మన భారతదేశానికి సంపూర్ణంగా వచ్చిందా? ఆనాడు మహానుభావులు మన దేశానికి తీసుకుని వచ్చారు. కానీ మహాత్మా గాంధీ అనుకుంటాను అన్నాడు, ఎప్పుడైతే ఒక స్త్రీ నడి రోడ్డు మీద అర్ధరాత్రి వేళ నడుచుకుంటూ ధైర్యంగా రాగలుగుతుందో అప్పుడే స్వాతంత్ర్యం వచ్చినట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మనకి ఇప్పుడు స్వాతంత్రం కానీ ఇప్పుడు ఈ స్వాతంత్ర్యంలో నుండి మహిమగల స్వాతంత్ర్యంలోనికి నడిపించబడాలి. మనము ఎంతమంది మహిమగల స్వాతంత్రంలోకి నడిపించబడుతూ ఉన్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి పాపముల నుండి దేవుని మహిమగల స్వాతంత్రంలోకి నడిపించబడాలంటే యోహాను పత్రికలో వ్రాయబడి ఉంది, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పరిశుద్ధులుగా చేయను.
యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. చాలా మంది యేసు రక్తం ఆశ్రయించరు, యేసు రక్తాన్ని ఆశ్రయించరు. యేసు రక్తం దగ్గర ఓరికి యేసు రక్తమే చేయమనుకుంటారు. కానీ యేసు రక్తమును ఎవరైతే ఆశ్రయిస్తారో, యేసును ఎవరైతే ఆశ్రయిస్తారో పాపముతో పట్టబడినా ఆ స్త్రీ ప్రభువు దగ్గరికి యేసు చెంత చేరినప్పుడు ఏం జరిగింది తెలుసా? మహిమ గల స్వాతంత్ర్యంలోనికి నడిపించబడింది. ఏ స్వాతంత్రంలోకి నడిపించబడింది? మహిమ గల స్వాతంత్ర్యంలోనికి. స్తోత్రం చూద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పాపముతో పట్టబడింది. లోకమంతా ఏమైనా పాపి అని చూసింది, కానీ ప్రభు దగ్గరకు వచ్చేసరికి పరిశుద్ధునిగా చేశాడు. అసలు వాస్తవంగా ఎన్నో కుటుంబాలను కూల్చిందండి. అది మామూలుది కాదు. ఎన్నో కుటుంబాలను కూల్చింది. ఎంతో మంది భర్తల జీవితాలలో చూడండి, వాళ్ళని ప్రేరేపించి వారి కుటుంబాలలో నెమ్మది సమాధానము లేకుండా చేసిన పాపముతో పట్టబడిన స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చింది. ఇక ఎన్నటికి పాపము నువ్వు చేయవద్దు అంటే చనిపోయినంత వరకు కూడా స్వతంత్రురాలుగానే ప్రభువును బట్టి కలిగింది. ప్రభువును వెంబడించేవారు కావాలి. యేసు రక్తము ప్రతి పాపములో నుండి మనలను విడిపించను. యేసు రక్తము మనలను పవిత్రులుగా చేయను. మహిమలుగా స్వాతంత్ర్యములోనికి, చీకటి దాస్యము నుండి, పాపము దాస్యము నుండి మహిమగల స్వాతంత్ర్యంలోనికి మనం నడిపించేది కేవలము యేసు రక్తమే. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనమును మనం చూద్దాం పిల్లరా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమైనదయున్నది. ఏంటంట? పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. పాపమును రక్షించుటకు, పాపము నుండి విడుదల చేయడానికి ఆయన వచ్చాడు అని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే యేసు రక్తాన్ని ఆశ్రయిస్తారో వాడికి విడుదల. పిలాతు ఏమన్నాడంటే ఒక సందర్భంలో, ఆ రక్తం మా మీద కాదు, మా కుటుంబం మీద కాదు అన్నాడు. ఆ నీతిమంతుని రక్తం మా పెద్దయ్య అన్నాడు. ఆ నీతిమంతుని రక్తం, ఆ నిరపరాధ రక్తం మా పెద్ద. అపరాధి వేరు, నిరపరాధి వేరు. నిరపరాధి అంటే ఏ దోషము చేయనివాడు, ఏ నేరము చేయనివాడు అన్నమాట నిరపరాధి. ఆ నిరపరాధి రక్తం ఎంతమందికి కావాలండి? పిలాతు అన్నాడు, నాకు వద్దు అన్నాడు. అయ్యా ఆ రక్తం మా మీద ఉండును కాకంటే యేసు రక్తం రక్షించేదేమో, ఆ నిరపరాధి రక్తం వద్దన్నాడు. వీళ్ళు కూడా అన్నారు, అది మా మీద మా పిల్లల మీద ఉంటుందిలే అని వాళ్ళు ఆ లెక్కలో పోయారు. యేసు రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి, యేసు రక్తాన్ని ఆశ్రయించిన వాడికి ఎన్నటికీ పాపం చేయలేడు. కానీ బైబిల్ ఉంటుందండి, చేతిలో బైబిల్ ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. నేను ప్రార్థనకి వెళ్తున్నాను ఉంటుంది. చాలా మంది యవనస్తులు ఏం చేస్తా ఉంటారంటే, ప్రార్థనకు వచ్చినట్టు వచ్చి పాపపు క్రియలలో పాల్గొనేవాళ్ళు, యవనస్తులైతే మందు తాగేవాళ్ళు ప్రార్థనకు వచ్చినట్టు వస్తారు. కొంచెం యవనస్తురాళ్ళు అయితే ప్రార్థనకు వచ్చినట్టు వచ్చి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చొని బయటకు వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది. ఇక రకరకాలన్నమాట. వీళ్ళు దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని ఒక పక్కన పెట్టుకొని హృదయంలో పాపమును చొప్పించుకొని పాపపు దాస్యపు కాడి కింద ఉండి మహిమల స్వాతంత్రం రానికుండా, మరి చూడండి రాకుండా వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న అనేక మంది ఉన్నారు. అందుకే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మళ్ళా గలతీ పత్రికలోనికి వద్దాం, 5వ అధ్యాయంలోనికి వద్దాం. 5వ అధ్యాయము
5వ అధ్యాయములోనికి వద్దాము. 5వ అధ్యాయము చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి వచ్చిన ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. ఏంటంట? మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి అంటే పాపమునకు చిక్కుకొనకుడి. చాలా మంది మరలా ఆ పాపపు దాస్యంలోనే చిక్కుకుంటున్నారు. చిక్కుంటానికి గల కారణం ఏంటి చెప్పండి? శారీరక క్రియలను హేతువు చేసుకుంటున్నారు. మనం ఇందాక చదువుకున్నాం కదా 5వ అధ్యాయం 13వ వచనంలో ఏం చదివాం? అక్కడ మీరు స్వతంత్రులుగా ఉండేటకు పిలువబడ్డారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక, అంటే శారీరక క్రియలను కారణం చేసుకొని మీరు అలా ఉండవద్దు అంటున్నాడు. ఏంటి శరీర కార్యాలేంటి? శారీరక క్రియలేంటి? అది కింద రాయబడిందిగా 5వ అధ్యాయం 19వ వచనం. అక్కడే శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. 15 ఉన్నవి, మళ్ళా మొదలైనవి ఎక్స్ట్రా అన్నమాట. ఈ 15 కాదు, ఇంకా బోల్డెన్ ఉన్నాయని మనం గుర్తున్నాయని చెబుతా. ఇదిగోండి, అదండి, ఇదండి, ఇంకా ఉన్నాయండి అంటాం. చాలా మంది శారీరక క్రియలు, శరీర కార్యాలు ఏమిటంట? శరీర కార్యాలు జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షము, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. 15 రకాల శరీర కార్యాలు ఇక్కడ కనపడుతున్నాయి. ఎన్ని రకాల శరీర కార్యాలు? 15 రకాల కార్యాలు. ఈ 15 రకాల కార్యాలు ఎన్ని కార్యాలు మీలో కనపడతాయి? లెక్కేసుకోండి ఒకసారి, మనసులో లెక్కేసుకుని చేయి చూపించండి. ఇలా అనండి, 5 అయితే 5, 2 అయితే 2, 3 అయితే 3, 10 అయితే 10, 15 అని 3 సార్లు కొట్టండి. ఏమండి? ఎన్నైతే అన్ని సార్లు. మూగివాడు భాష ఎలా ఉంటుందంటే, డబ్బులు ఎంత అంటే 5 రూపాయలు అన్నట్టు అనేవాళ్ళు మా చిన్న. తర్వాత 10 రూపాయలు అని అనుకో 2 సార్లు, లేకపోతే 15 అని అనుకో 3 సార్లు. అలాగే ఎన్ని కార్యాలుంటే అన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మహిమ గల స్వాతంత్ర్యంలోనికి పిలవబడ్డాం. ఇది భౌతిక సంబంధమైన మన దేశ స్వాతంత్ర్యం. కానీ మహిమ గల స్వాతంత్ర్యంలోనికి రావాలి అంటే శరీర క్రియలన్నిటినీ విడిచిపెట్టాలి. మనలో ఉన్న భేదాలు, విమతములు, మద్దతులు, చెడ్డకళ్ళు, మత్సరం అంటే ఏం తెలుసా? చెడ్డకళ్ళు అన్నారు. ఏంటి? చూస్తా ఉంటారు చెడ్డకళ్ళు. చూస్తాను సంగతి చూస్తున్నాను, చెడ్డకళ్ళు చూస్తారు. అదోవాడు అదోలా చూస్తున్నాడు. నీవెందుకు చూసావే అన్నవాడిని? అదోలా చూస్తున్నాడు. ఎట్టంట అదోలా అంటే అట్ట అంటే ఇట్ట అంటారు. అదోలా అంటే అట్ట. ఏమయ్యా చెప్పోయా కెమెరామ్యాన్? అదోలా అంటే ఎలానా? ఎలా అదోలా అంటే? నీకు తెలియదు పాస్టర్ గారు, అదోలా చూస్తున్నాడు వాడు. చెప్తాను వాడు ఎందుకు నాకు నేను పోతుంటే చూస్తున్నాడు. వాడి సంగతి చెప్తాను, ఇప్పుడు కాదులే, వాడు చెప్తా బయటికి తీస్తాను అంటాడు. చూడండి వాడి సంగతి చూస్తాను. ఆయన ఎంత విచిత్రమైన మనుషులండి. చూడండి ఏమైంది? కొంతమంది ఏమైంది, నాకేమైనా పోయిందా, ఆయనకేమైనా వచ్చిందా? చూడండి
వాడి కళ్ళే పడిపోతాయి. అబ్బాయి ఎంత పరిశుద్ధురాలో, ఎంత పరిశుద్ధులండి. దేవుడు మనలను మహిమగల స్వాతంత్ర్యంలోనికి పిలిచాడు. అంధకార క్రియల నుండి, అంధకార అధికారము నుండి, పాపము నుండి, శాపగ్రస్తమైన జీవితము నుండి మహిమగల స్వాతంత్రములోనికి నడిపిస్తే దేవుని కార్యాలు కనపడతలేదండి. మన ఆదివారం వచ్చిందంటే చక్కగా ముసుకేసుకొని స్తోత్రం 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 స్తోత్రం, ప్రభువులో నేను సిద్ధమే. బా, ఇన్ని కార్యాలు కనిపిస్తాయండి, ఎన్ని కార్యాలు కనిపిస్తాయి. కొంతమంది విశ్వాసులు ఉంటారండు, ప్రభు వల్ల తీసుకోకుండా అబ్బా ఇయే నాకు అర్థం కాదు చావదండి, నాకు అర్థమే చాలు అంటే నేనేమని అర్థం చేసుకోవాలి? అంటే మహిమగల స్వాతంత్ర్యంలోనికి రాకుండా పాపమునకు దాస్యము కాడి కింద ఉన్నాం, పాపపు దాస్యపు కాడి కింద ఉన్నాం. చూడండి, ఆ పాపము నుండి విడుదల అంటే ఆత్మ నియమములోనికి రావాలి. ఏ నియమంలోనికి రావాలి? ఆత్మ నియమములోనికి రావాలి. చాలా మంది ఆత్మ నియమములోనికి రావాలి. ఏమన్నా వస్తున్నారా? రావట్లా. వీళ్ళంతా ఎవరండి? ఎవరిండు? అందుకే పెద్దోళ్ళు ఏమన్నారో కానీ ఒక సామెత అవుతుంది, వేసి కన్నా పరలోకం ఉంది కానీ వేషధారులు. ఏందో ఈ మాట అంటారు, ఈ మాట అంటారు ఏమిటా అని ఆలోచన చేసేవాడిని. వేసి అంటే వేసుకు పరలోకం ప్రభు పాపంతో పట్టబడిన స్త్రీకి ఇచ్చాడు, వేషధారులకు మాత్రం అంటే శారీరక హృదయాలలో పాపమును చొప్పించుకొని ప్రేరేపించుకొని శరీర కార్యాలను కలిగి భక్తుల వలె వేషధారుల వలె గొర్రె తోలు వానేమో తోడేలు స్వభావం కలిగి పరిశుద్ధతలోనికి వచ్చామన్న వాళ్ళు రేపు విడవబడేవారు, మహిమగల స్వాతంత్ర్యము మహిమగల రాజ్యములోనికి వచ్చేవాళ్ళు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిమగల స్వాతంత్ర్యంలోనికి రావాలి అంటే ఆత్మ నియమములోనికి. ఆత్మదేవుడు సంఘములతో చెప్పుచున్న మాట ఆలకించు, వాడు ధన్యుడు. ఆత్మ నియమములోనికి రావాలి అంటే వాక్య అనుభవంలోనికి రావాలి, పరిశుద్ధతలోనికి నడిపించబడాలి. నువ్వు చేస్తుంది తప్పు అని తెలిసినా కానీ నువ్వు తప్పు నువ్వు విడవకుండా ఉంటున్నావంటే, నువ్వు చేస్తుంది దొంగతనం తప్పైనా, నువ్వు చేస్తుంది పాపము తప్పైనా తెలిసినప్పటికీ కూడా చేస్తున్నావంటే రేపు నువ్వు విడవబడటానికి నిత్య నరకాగ్నికి నువ్వు గురి అవుతున్నావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ అంటాడు శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. చాలా మంది హృదయాలలో ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, క్రోధాలు, భేదాలు, విమతములు, అసూయ మీకు తెలిసిన కొన్ని ఉంటాయి. వీటన్నిటిని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే చాలా సమయం ఎక్కువైపోతుంది. అసూయ అంటే తెలుసుగా, ద్వేషం అంటే తెలుసుగా, భేదములు అంటే తెలుసుగా, అల్లరితో కూడిన ఆటపాటలు. ఏ పాటలు అంటే చాలా మంది అల్లరితో కూడిన ఆటపాటలే. అల్లరితో కూడిన ఆటపాటలు వీరందరూ కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. ఆత్మ నియమంలోనికి రావాల్సిందే, వాక్య అనుభవంలోనికి రావాల్సిందే. పాపము దాస్యము నుండి విడిపింపబడాలంటే నీ శరీర క్రియలను విడిచిపెట్టి మహిమగల స్వాతంత్ర్యంలోనికి స్వేచ్ఛగా విహరించడానికి ఆత్మదేవుని ఆధీనములోనికి రావాలి. ఇది తప్పు అని తెలిసినప్పుడు ఇది తప్పు అని విడిచిపెట్టగలిగిన పరిస్థితిలోనికి రావాలి. ఇది పాపము అని చెప్పబడినప్పుడు ఇక ఎన్నటికి దాని జోలికి పోకుండా రావాలి. ఇది ద్వేషము దేవునిది కాదు అన్నప్పుడు ఇది దానిని విడిచిపెట్టి సరైన స్వభావములోనికి రావాలి. ఆత్మదేవుని ఆధీనములోనికి ఎవరైతే వస్తారో అప్పుడు మనము మిమ్మలను సత్యము స్వతంత్రులుగా చేయునని దేవుడు మాట్లాడింది. ఒకడు అడిగాడు, ఎవడాడు? పిలాతు. ఎవరు నువ్వు అంటే సత్యాన్ని. సత్యం అంటే ఏంటి? ప్రభు అంటాడు హోంస్వార్తలోనే, నేనే మార్గము
సత్యమును జీవమును. సత్యము నేనే, సత్యములోనికి నడిపించడానికి వచ్చాను. పాపము నుండి, అంధకార రాజ్యము నుండి, అంధకార అధికారము నుండి మిమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా చేయటానికి వచ్చాను. ఎవరైతే యేసును ఆశ్రయిస్తారో వారందరికీ ప్రభువులో విడుదల, మహిమగల స్వాతంత్రంలోకి రాబడతారు. అది కావాలి. చాలా మంది మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇచ్చిన వాళ్ళారా, మీరు ఏ స్వాతంత్రంలో ఉన్నారు? ఈ లోక స్వాతంత్రం, మన భారతదేశ స్వాతంత్రం బ్రిటిష్ వారిని తరిమి వేశారు మన వాళ్ళు. మనం కూడా మనలో ఉన్న వాటిని ఏం చేయాలండి? తరిమి వేయాలి. ఏంటయ్యి? 15 ఉన్నాయి, 15 ఉన్నాయి తరిమేయాల్సినవి. ఏమండి? ఇంకా మళ్ళా ఎక్స్ట్రా కూడా ఉన్నాయండి. మనం అంటాం ఇదిగో నువ్వు ఎక్స్ట్రా మాట్లాడొద్దు. ఏమంటాం? నువ్వు ఎక్స్ట్రా మాట్లాడొద్దు, మాట్లాడితే తెలియదు నా సంగతి, ఎక్స్ట్రా మాట్లాడొద్దు. మళ్ళా కొంతమంది అంటారు, అరే వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు రా, వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు అలాంటి అంటారు. ఈ కాదు ప్రియమైనది, మనలో ఉన్న ఎక్కువ ఈ 15 కాకుండా ఇంకా ఎక్కువ ఏదైతే ఉన్నాయో శారీరక క్రియలను కారణం చేసుకోకుండా ఆత్మదేవుని ఆధీనంలోనికి నిన్ను నువ్వు తగ్గించుకొని మహిమగల స్వాతంత్ర్యంలోనికి రావటానికి యేసు రక్తాన్ని ఆశ్రయించి యేసు మాటలను కలిగి స్వతంత్రులుగా చేయబడి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని దేవుని వాక్యం చెబుతుంది. ఆ సత్యము ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను విడిపించి మహిమగల స్వాతంత్ర్యం నడిపిస్తాడు. ఇదే ఆధ్యాత్మిక మహిమగల స్వాతంత్ర్యము. ఈ స్వాతంత్ర్యంలోని ప్రభు దగ్గరికి రావాలి అంటే యేసు రక్తాన్ని ఆశ్రయించాల్సిందే, శారీరక క్రియలను విడిచిపెట్టాల్సిందే. ఎవరైతే విడిచిపెట్టి ముందుకు వస్తారో ఆ మహిమగల స్వాతంత్రంలోనికి నడిపించబడతారు. అప్పుడు వాడు సత్యములోనికి నడిపించబడి సంపూర్ణంగా స్వతంత్రులుగా ప్రభు దగ్గర మరి విహరించటానికి, ప్రభుతో కలిసి ఉండటానికి ఆదాములు పోగొట్టుకున్న ఏదేను తోట అనుభవం మరలా తరమ ఏదేను తోటలో ఆ పరలోక రాజ్యంలో మనం ఉండబోతున్నాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమ గల స్వాతంత్రం నడిపించడానికి ప్రభు తన ప్రేమను మన ఎదుట కనపరిచాడు. మరి